నమస్తే అండి రైతన్నలకు. ప్రస్తుతం మనము మెదక్ జిల్లా మనవరవాడ మండలం ధర్మరాజపల్లి అనే గ్రామంలో ఉన్నాము. అయితే ఈరోజు మనము చూస్తున్నటువంటి ఒక వెరైటీ అనేది మహీంద్రా కంపెనీకి సంబంధించినటువంటి సౌభాగ్య గోల్డ్ అనే సన్న రకం వెరైటీ అండి. ఈసారి వర్షాకాలంలో మనకు సాగు చేసినటువంటి రైతులు ఇక్కడనే ఉన్నారండి. అతలి మాటల్లోనే మనము ఈ యొక్క వెరైటీ ఎట్లుంది, దీన్ని ఏ విధంగా సాగు చేసిన అనేది మనము అతని మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అండి. మాది ధర్మరాజపల్లి గ్రామం అండి. తూప్రాన్ మనారాబాద్ మండల్ మెదక్ డిస్టిక్. మేము సౌభాగ్య గోల్డ్ అనే రకము మహీంద్రా సీడు ఒక 2-3 సంవత్సరాల నుంచి వాడుతున్నాము. 28 నుంచి 30 క్వింటల మధ్యలో వెళుతున్నాయి. మంచిగా ఉంది, రోగము నొప్పి ఏది లేకుండా తట్టుకొని శక్తి ఉన్నది, తట్టుకుంటుంది, మంచి రకంగా నడుస్తుంది. ఓకే ఓకే మల్లారెడ్డి గారు, మీకు ఇది దుబ్బు ఎట్లా వస్తుందండి? దుబ్బు ఏ విధంగా ఉంది మీకు? దుబ్బ గిబ్బ ఏం లేదండి. దుబ్బు ఏ విధంగా వస్తుంది అంటే పిలక శాతం ఎట్లుంది, ఏ విధంగా వస్తుంది మీకు? పిలకలు మంచిగా చూడొచ్చండి, ఇది పిలక అండి. మనకు మినిమము 26, 28, 30 వరకు మనకు పిలకలు అనేది ఉన్నదండి. మనకి ఇది రైస్ ఎట్లుందండి మీకు? తినడానికి రైస్ ఎట్లుంది? రైస్ కూడా మంచిగా ఉంది, పట్టించుకోనికి ఇండ్లలో పనిచేస్తుందండి. మీకు రైస్ కూడా తినడానికి బాగుంది, మీరు మార్కెట్ చేసుకున్నా మంచిగా ఉంటుంది రైస్. ఓకే ఓకే, మరి ఇది మీకు ఎక్కడ దొరుకుతుంది సీడ్ అనేది? మీరు ఎక్కడ తెచ్చుకున్నారు? తూప్రాన్లో రెడ్డి ఫర్టిలైజర్ అంటే తెచ్చినాం. ఇప్పటి వరకు తూప్రాన్ రెడ్డి ఫర్టిలైజర్ ఈ వెరైటీ తెచ్చుకోరు. ఈ వెరైటీ మీకు ఏ విధంగా తెలిసింది? మరి మీకు ఎవరు చెప్పారు దీని గురించి? నాగరాజు అని ఉన్నాడు, మాకు వాడికి పోతే పరిచయం అయ్యిండు. ఆయన వచ్చి ఇప్పిస్తుండు, వచ్చి చూస్తుండు. మాకంతా అయితే మీకు సీడ్ తీసుకెళ్లిన తర్వాత కూడా మీ పొలాలకు వచ్చి చూడడం అనేది, ఏ విధమైన ఫర్టిలైజర్ వాడుకోవాలనేది కూడా చెప్తుండు మీకు. చెప్తుండు. ఓకే, మరి మీరు ఈ వెరైటీ పెట్టుకున్నందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మరి ఏ విధంగా అనిపిస్తుంది మీకు? ఇప్పుడైతే ఈ సీడ్ మంచినే వచ్చింది, ఏం నష్టం లేకుండా ఇప్పుడైతే నడుస్తుంది. ఓకే, రోగాన్ని ఏ విధంగా తట్టుకుంటుందండి? రోగం కూడా ఏమి అంతగానము రోగం ఏం లేదు, మంచిగా ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఒక వెరైటీకి ఏమైనా మందులు స్ప్రే చేశారా ఇంతవరకు? ఏం చేయలేము, ఇంతవరకు అయితే ఏం మందు స్ప్రే చేయలేదు. ఓకే, మరి మిగతా రైతులు ఈ వెరైటీ గురించి చూసిరండి? మీ పొలం కాడికి వచ్చి చూసారా? చూస్తారు, ఇక ఎవరైనా చూస్తే ఫలాని సీడ్ పెట్టినామని చెప్తున్నాం. మీరు చెప్తున్నారు. అయితే ఇంకొకటి రైతన్నలు అయితే ఈ ఊరులో ఈ ధర్మరాజపల్లి విలేజ్ లో ఈ రోజు మనము ఒక 50 మందితోని ఈ రోజు మీటింగ్ అనేది మనము అరేంజ్మెంట్ చేసుకున్నామండి. ప్రతి రైతు కూడా వచ్చి చూసి చాలా బాగుంది సీడ్ అనేది, మేము కూడా యాసంకి సన్నాలు పెట్టుకుంటే ఇదే వెరైటీ పెట్టుకుంటాము అని చెప్తున్నారండి. అదేవిధంగా దొడ్డుది పెట్టుకుంటా అంటే మనకు మహీంద్రాలో స్వదేశీ అనే కొత్త వెరైటీ వచ్చిందండి.